ఒకే చోట 2 హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ 2 కూడా వెస్ట్ ఫేసింగ్ హౌసెస్. ఇక్కడ మనం చూస్తున్న 2 కూడాని. బయట 40 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. ఈ హౌస్ అనేది నేను చూపిస్తాను. లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి ఇలా అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను. ఆ పక్కన హౌస్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది. కాకపోతే ప్రస్తుతానికి చిన్న చిన్న వర్క్స్ చేస్తున్నారు. ప్లాస్టరింగ్ అట్లాంటివి చేస్తున్నారు. సో ఇదైతే చూసుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తాను. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే కనుక ఈ 2 కూడా వెస్ట్ ఫేసింగ్ ఇల్లులే ఫ్రెండ్స్. ఇవి 150 గజాలు 150 గజాలు అయితే ఉంటాయి. అంటే 3 సెంట్లు 3 సెంట్ల కింద చెప్పుకోవచ్చు. సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా వచ్చేసింది. మెట్లు కూడా సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు. అండ్ ఈ పక్కన నార్త్ సైడ్ కూడా ప్లేస్ వదిలేశారు. ఒక ట్యాప్ పాయింట్ కూడా తీసుకున్నారు ఇక్కడ. సో ప్రస్తుతానికి చిన్నది ఆఫీస్ రూమ్ మాదిరిగా అయితే యూస్ చేసుకుంటున్నారు. ఇది సేల్కి అయితే ఉంది. ఈ హౌస్ పక్కంది కూడా సేల్కి ఉంది. 2 కూడా కొత్తవే ఇవి. కంప్లీట్ మొత్తం డోర్ అంతా కూడా టేక్ డోర్ ఇస్తున్నారు. అండ్ బయట మెష్ డోర్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు. సో ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ డోర్ తీయగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము. సో మంచి స్పేషియస్గా ఉంటుంది. 10x16 సైజులు అయితే ఉంటుంది ఇది. సో టోటల్ కొలతల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఇది 30x45 ఫ్రెండ్స్. ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది. సో టీవీ యూనిట్ అనేది మెయిన్ డోర్ పక్కన తీసుకున్నారు. రెగ్యులర్గా మనం డోర్ తీయగానే ఎదురుగా కనపడుతుంటుంది. సరే అలా కాదు, డోర్ పక్కన తీసుకున్నారు. సో ఈ విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్. ఇవి విత్ మెష్ డోర్స్తో అయితే రావడం జరిగింది. అండ్ తూర్పు పక్కన అండ్ ఉత్తరం పక్కన కూడా గుమ్మాలు అయితే వచ్చేసాయి. మిడిల్లో ఒక పార్టీషన్ తీసుకున్నారు. హౌస్ అయితే బాగుంటుంది. ఇది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఇది. ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీకి వెళ్ళడం వల్ల మంచి లుక్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా చాలా నీట్గా అయితే చేయించారు వీళ్ళు స్పాట్ లైట్స్ తోటి. సో హౌస్ ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ హౌస్ వచ్చేసరికి గుంటూరులో అయితే ఉండడం జరిగింది. గుంటూరు ఏటుకూరు అనే ఏరియాకి అయితే వస్తుంది. బయట 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. అండ్ ఇది గుడా లేఅవుట్. 40 ఫీట్ రోడ్స్తో గుడా లేఅవుట్. ఇది లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు. డ్రైనేజ్ లైన్లు ఉంటాయి మొత్తం అన్నీ. అండ్ ఇక్కడ నుంచి మనకి రైల్వే స్టేషన్ అనేది ఒక 3.9 కిలోమీటర్స్ అట్లా అయితే ఉంటుంది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనం చూస్తుంది. సో ఫ్రంట్ వార్డ్రోబ్ తీసుకున్నారు. అండ్ ఈ పక్కన బాత్రూమ్ వచ్చేసింది. ఇది అటాచ్డ్ బాత్రూమే. ప్రస్తుతానికి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఆఫీస్ ఏరియాకి అయితే యూస్ చేసుకుంటున్నారు. ఇవి టోటల్ అన్నీ కూడా తీసేస్తారు. కొత్త ఇల్లే ఇది ఇక్కడ మీరు చూస్తుంది. సేమ్ ఈ ఇల్లు ఎలా ఉందో పక్కన కూడా అట్లానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఫర్నిచర్ అయితే ఏం అమ్మరు ఫ్రెండ్స్ వీళ్ళు. జస్ట్ హౌస్ మాత్రమే సేల్ చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు ఈ టేబుల్స్ ఇవన్నీ ఇచ్చేస్తారేమో అని చెప్పేసి. అట్లా ఏం కాదు, జస్ట్ హౌస్ మాత్రమే ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో ఇది బాత్రూమ్ ఇది. సో 4x8 సైజులు అయితే ఉంటుంది. బెడ్రూమ్స్ మనకి 2 కూడా పెద్దగానే వచ్చాయి. బాత్రూమ్స్ ఇవన్నీ కూడా బాగానే వచ్చాయి ఇవి. అండ్ యూస్ చేసిన ఐటమ్స్ ఈ కమోడ్స్ కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా జాగ్వార్ కంపెనీ, సెరా కంపెనీ ఇట్లాంటివి అయితే యూస్ చేశారు వీళ్ళు. హౌస్ అయితే బాగుంది. మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఇది పార్టీషన్ ఫ్రెండ్స్. ఇది మధ్యలో వచ్చింది. సో డైనింగ్ స్పేస్ అయితే ఇచ్చేసారు. అండ్ బెడ్రూమ్ డోర్ కూడా ఈ పక్కన వచ్చింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ డోర్ అనేది హాల్లోనే 2 డోర్స్ ఇవ్వకుండా మనకి బాగా ఇచ్చారు ఇక్కడ డోర్ అనేది సపరేట్గానే. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ ఇది చూసుకోండి. ఎదురుగా వార్డ్రోబ్ చేంజ్ చేశారు. అండ్ సీలింగ్ కూడా జిప్సమ్ సీలింగ్ విత్ కోలైటింగ్తో తీసుకున్నారు. పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్సే యూస్ చేశారు వీళ్ళు. అండ్ ఈ పక్కన కార్నర్లో చూడండి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసింది. ఇది సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంటుంది, ఆగ్నేయం మూలన. బాత్రూమ్స్ 2 కూడా మంచి స్పేషియస్గానే వచ్చాయి. ఇవి ఇరుగ్గా ఉండడం అట్లా లేవు. బెడ్రూమ్స్ కూడా పర్లేదు బాగానే వచ్చాయి. 10x12 10x14 ఇట్లాంటి సైజెస్లో అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ ఒక విండో ఇచ్చేసారు. ఇది కిచెన్ ఫ్రెండ్స్. ఇది కొన్ని సామాన్లు ఉండడం వల్ల వీడియో అనేది ఫాస్ట్గా చూపిస్తున్నాము. ఇక్కడ కొంచెం అడ్జస్ట్ కాండి. ఇది వచ్చేసరికి 6x12 సైజులు అయితే ఉంటుంది. కార్నర్లో మనం చూసుకున్నట్లయితే కనుక చిన్నది పూజా మందిర్ కూడా చేంజ్ చేశారు వీళ్ళు. అన్నీ కూడా ట్యాండమ్మే. వాటర్ కూడా బాగుంటుంది. వాడుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఏముండదు. అండ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకున్నట్లయితే కనుక 3.9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి.
ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు చెప్తున్నాను చూడండి. ఈ 3 సెంట్లలో కన్స్ట్రక్షన్ చేసిన ఈ హౌస్ ప్రైస్ వచ్చేసరికి చెప్పడం అయితే కనుక 63 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డా అంటే ఫిక్స్డ్ ఏం కాదు, ఇది తగ్గిస్తామని అయితే అంటున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ గుంటూరులో ఎవరైనా హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ పెడుతున్నాము, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా ఎవరైనా వాళ్ళ ఇల్లు అనేది సేల్ చేసుకోవాలి అని చెప్పి చూస్తున్నా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇదంతా వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది ఈ పక్కన ప్లేస్ అనేది కొంచెం ఎక్కువగానే వదిలేరు, ఉత్తరం పక్కన. పదండి లోపలికి అయితే వెళ్దాం మనం. పైన కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏరియా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఎవరైనా గుంటూరు సరౌండింగ్స్లో హౌస్ తీసుకుందామని చెప్పి చూస్తుంటే కనుక వాళ్ళకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. కార్ అయితే పార్కింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. అండ్ స్టెప్స్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు, రైలింగ్ కూడా ఎస్ఎస్ అయితే వచ్చింది ఇక్కడ. మెట్లు కూడా 6 అడుగులు వెడల్పులో తీసుకున్నారు. అండ్ మిడ్ ల్యాండింగ్ లెంత్ కూడా బాగా ఇచ్చారు. ఎప్పుడైతే మిడ్ ల్యాండింగ్ లెంత్ ఎక్కువగా ఉంటుందో మనం ఏ సామాన్ అన్నా కూడా ఈజీగా తీసుకెళ్ళచ్చు. ఇవి దానికి తోడు 6 అడుగులు వెడల్పు తీసుకున్నారు మెట్లు అనేవి. సో పైకి వచ్చేసాము, పక్కనే అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ హౌసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చుట్టూరు, చూసుకోండి ఒకసారి. కాలమ్స్ కూడా ఒక 12 అయితే వచ్చాయి. ఒక వాటర్ ట్యాంక్ తీసుకున్నారు. ఈ హౌస్ ఎలా ఉందో పక్కన కూడా సేమ్ చెప్తున్నారు, ప్రైస్ కూడా సేమ్ ఎట్లానే ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నాం కదా, దానికైతే కాంటాక్ట్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇది మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.